కాలంలో నెంబర్లున్నాయి గదా! ఇప్పుడు ఒక్కటే ఫార్ములా ఉపయోగించి సమ్ కనుక్కోవాలి, మాక్సిమం కనుక్కోవాలి, మినిమమ్ కనుక్కోవాలి, యావరేజ్ కనుక్కోవాలి, కౌంట్ కనుక్కోవాలి. ఎట్లా? ఒక ఫార్ములా మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. సేమ్ ఫార్ములా నేనిక్కడ ఎంటర్ చేశాను. మీరు ఫార్ములా చూడాలనుకుంటే ఇక్కడ చూడండి. అది ఫార్ములా. ఇక్కడ అదే ఎంటర్ చేస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు సబ్ టోటల్, సబ్ టోటల్. డబుల్ క్లిక్ చేయండి దాన్ని. బ్రాకెట్ ఓపెన్ అయింది కదా! ఇప్పుడు సమ్ కావాలి. సమ్ కావాలంటే 9 తర్వాత కామా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఎంటర్ చేయండి. వచ్చేసిందా? ఇప్పుడు ఈ ఫార్ములాలో చిన్న మార్పు చేస్తాను. ఎందుకంటే దీన్ని నేను కాపీ చేయదలుచుకున్నా. ప్రతి చోట అది ఎంటర్ చేయదలుచుకోలే. అందుకని ఇక్కడ ఈ A2 అని ఉంది కదా! సెల్ రిఫరెన్సు. అక్కడ డాలర్ వచ్చేటట్టు చేస్తా. ఎట్లా చేయాలి? ఫంక్షన్ F4 ప్రెస్ చేయాలి. వచ్చేసింది చూసారా? అదేవిధంగా ఈ A14 అనే దగ్గర కూడా ఫంక్షన్ F4 ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇవి మారాయన్నమాట. దీన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటారు. అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటారు ఇక. లేకపోతే ఏమైతది మళ్ళీ ఆ సెల్ రిఫరెన్స్ మారిపోయి తప్పొస్తది. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తా. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాపీ చేసిన. అన్నీ సమ్మే వచ్చినాయి. మరి ఇవన్నీ మినిమమ్, మాక్సిమం ఎట్లా రావాలి? ఏం లేదు. ఇప్పుడు మాక్సిమం అంటే ఇక్కడ 9 ఉంది కదా! ఆ 9 తీసేసి 4 చేయాలి. 4 సేమ్ ఫార్ములా. చూసారా? మాక్సిమం 90 వచ్చేసింది. ఇక్కడ మినిమమ్ 5 చేయాలి. 5 ఎంటర్. ఇది 29 మినిమమ్. ఇక్కడ యావరేజ్ 1 చేయాలి అంతే. యావరేజ్ 1 చేయాలి. ఎంటర్. యావరేజ్ వచ్చేసింది చూసారా? ఇప్పుడు కౌంట్ రావాలి. కౌంట్ రావాలంటే ఏం చేయాలి? ఈ ఫార్ములాలో ఈ 9 ప్లేస్‌లో 3 పెట్టాలి. 3 ఎంటర్. చూసారా? కౌంట్ వచ్చేసింది. ఈ విధంగా ఒకే ఫార్ములాతో అన్నీ కనుక్కోవచ్చు.